నాకు ఇలా రాసి పెట్టుందేమో. అంతే. కొంతమందికి ఏంటంటే వచ్చి రాగానే టక్కున మంచి తక్కువని. సర్కిల్ దొరుకుతుంది. మంచి సర్కిల్‌లో పడతారు, చేసుకుంటారు. హ్మ్. వాళ్ళ పేరెంట్స్ చేసిన పుణ్యం వల్ల వాళ్ళకి ఒకటొస్తుంది. ఆర్ వాళ్ళు చేసిన కష్టం ఏదో ఉండుంటది. నాకు మా పేరెంట్స్ చేసిన పుణ్యం వల్ల నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఇండస్ట్రీ ఆల్వేస్ కీప్స్ వెల్కమింగ్ మీ, కీప్స్ గివింగ్ మీ ఆపర్చునిటీస్. నలుగురిలో నాకు ఒక నందు అంటే ఒక రికగ్నిషన్. ఏదో ఏదో ప్రయత్నిస్తాడు. తీసి పారేయటం లేదు నన్ను కనీసం. హ్మ్. హీ కెన్ డూ బెటర్ థింగ్స్ అనేటువంటి ఒక నెగెటివ్‌లో పాజిటివిటీ ఉంది తప్ప, ఓకే. నా జర్నీ అలా ఉండింది. లేదు ఆబ్వియస్ అంటే మీ మీద ఎప్పుడు కూడా నెగెటివ్ లేదు. లైక్ బికాస్ ఆఫ్ యువర్ పెర్ఫార్మెన్స్ వల్ల అయి ఉండొచ్చు. బికాస్ ద వే యూ బిహేవ్ ఆర్ యూ రిసీవ్ ద పీపుల్ అయి ఉండొచ్చు. నందు దగ్గరికి వెళ్తే వెళ్ళకూడదేమో అనే ఒక థాట్ ప్రాసెస్ ఎప్పుడు లేదు జనాల్లో. టచ్ వుడ్. యాహ్! ఓకే. నందు ఈజ్ ఎ గుడ్ గై. ఓన్లీ థింగ్ ఈజ్ నాట్ గెటింగ్ ప్రాపర్ ఆఫర్స్ అన్నట్లే ఉండింది తప్పితే మీ మీద నెగటివిటీ థాంక్ యూ. అయితే నేను ఎప్పుడు వినలేదు కూడా. యాహ్! నెగటివిటీ దేవుడి దయ వల్ల నిజంగానే లేదు. హ్మ్. అందుకే నాకు తెలిసి బహుశా నేను మంచి మంచి డైరెక్టర్లు నేను పనిచేసిన వాళ్ళు గూడా సుకుమార్ గారి నుంచి స్టార్ట్ చేస్తే, బోయపాటి శ్రీను గారు, రామ్ గోపాల్ వర్మ గారు చాలా మందికి తెలియదు. నేను రాము గారికి 2 సినిమాల్లో హీరోగా చేశాను. ట్రూ. ఐస్ క్రీమ్ 2 అండ్ 365. 365 డేస్ 2 సినిమాలు చేశాను. సో, మనలో మరీ అంత అంటే ఒక మనకెటువంటి మనం డబ్బులు పెట్టకుండా ఉండి, మనం ఇంట్లో కూర్చున్న వాళ్ళని